ఇక్కడ ఆర్ఆర్ దర్బార్ అంటే చాలా చాలా స్పెషల్. దేనికి అంటే నాన్ వెజ్. టేబుల్ సైజు, టేబుల్ మీద ఫుడ్ సైజు పెరిగిపోతుంది కదా. జనరల్గా ఏం లేదండి, నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అనమాట. బిర్యానీస్ అయితే చాలా ఉన్నాయి. ఏ బిర్యానీ తినాలన్నా కూడా చాలా అంత అది కావాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది, ఇదైతే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఈ ఆర్ఆర్ దర్బార్లో ఈ బుట్ట బిర్యానీ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే 4 రకాలు నాన్ వెజ్ ఐటమ్స్తో చక్కగా బుట్టలో ఈ బిర్యానీ. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేనున్న ఈ ప్లేస్ నిజాం కోటలా అద్దిరిపోయింది కదా. అయితే ఇది విజయవాడలో ఓ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ పేరు ఆర్ఆర్ దర్బార్. విజయవాడలో అద్దిరిపోయే నాన్ వెజ్కు కేరఫ్ అడ్డా ఈ ఆర్ఆర్ దర్బార్. ఇక్కడ చాలా రకాల నాన్ వెజ్, వెజ్ స్టార్టర్సు, అలాగే పులావ్స్, బిర్యానీస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. అందులోనూ బుట్ట బిర్యానీ అయితే మాత్రం అదిరిపోద్దట. మరింకెందుకు ఆలస్యం, ఆ ఆర్ఆర్ దర్బార్లో అదిరిపోయే ఈ యాంబియన్స్లో సూపర్ టేస్టీ ఫుడ్ని లాగించేద్దాం రండి. నమస్తే అన్న. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్. ఏం పేరన్నా మీ పేరు? ప్రకాష్ అండి. ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, అసలు ఈ ఆర్ఆర్ దర్బార్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి, అంటే మీ అంబియన్స్ అయితే మాత్రం చాలా ఒక కోటలానే ఉంది. అంటే ఒక చిన్న షాప్లా ఉన్న మీది ఇప్పుడు ఒక కోట, అంటే ఒక సామ్రాజ్యమే అనొచ్చు. మళ్ళీ ఇదే విజయవాడలో ఇంకొక 5 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. అసలు ఏంటి ఈ ఆర్ఆర్ దర్బార్ జర్నీ ఏంటి? ఈ ఆర్ఆర్ దర్బార్ స్పెషాలిటీస్ ఏంటి? ఆల్ ది క్రెడిట్ గోస్ టు మై నాన్నగారు అండి. మీ ఫాదర్ స్టార్ట్ చేశారండి? 30 years బ్యాక్ పౌల్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, మీ ఫాదర్ పేరండి? ఆయన పేరు రమణ గారు అండి. రమణ గారు. సో ఆ 30 years పౌల్ట్రీ బిజినెస్ గుడ్ విల్ మీద 10 years బ్యాక్ మనం చిన్న టేక్ అవేగా స్టార్ట్ చేసాం. అంటే ఆ చికెన్ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి మనమే కన్స్యూమర్కి ఇవ్వాలి అని చెప్పి చిన్నగా వింగ్స్, జాయింట్స్, చిన్న షాప్ పెట్టారు. చిన్న టేక్ అవే అన్నమాట. ఎక్కడండి అది? అది ఇక్కడే అండి. ఇక్కడే స్టార్ట్ అయింది. అవును. సో అది ఇంకా కస్టమర్స్కి నచ్చి బిర్యానీ టేస్ట్ నచ్చింది. మేము కూర్చొని తినాలి అని అడిగే కొద్దీ ఇంకా సరే ఎలా ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్తే, సరే ఇంటీరియర్ బేస్డ్ రెస్టారెంట్ మన విజయవాడలో లేదు, ఓకే, పేరు ఆర్ఆర్ దర్బార్ పెడదాం అనుకున్నాం. ఇంకా దర్బార్ అంటే దర్బార్ లెవెల్లోనే ఉండాలి అని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. ఆర్ఆర్ అంటే రమణ రాయుడు అండి. ఇంకా అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కింగ్స్ ఫ్లోర్ అండి. కింగ్స్ ఫ్లోర్ కొంచెం డార్క్ కలర్ ఇంటీరియర్స్ ఉండి అలా ఉంటుంది. ఇది మీకు మీరుందేమో 3rd ఫ్లోర్, క్వీన్స్ ఫ్లోర్ అంటారండి. కొంచెం ఇది లైట్ కలర్ ఇంటీరియర్స్ తో అలా కొంచెం ఆ పల్లకి డెకరేషన్. అంబియన్స్ అయితే మాత్రం అసలు ఏదో ఒక కోటలో కూర్చొని విందు ఆరగిస్తున్నట్టే అనిపిస్తుంది అసలు. అంటే ఆ ఫుడ్ తో పాటు గెస్ట్ కి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, కొంచెం గుర్తుండిపోవాలి అనే ఇదిలో ప్లాన్ చేసాం. ఒక రిచ్ గా ప్లాన్ చేసాం. అన్ని బ్రాంచ్ల్లో మీకు కొంచెం ఇలా ఆ దర్బార్ ఫీల్ వస్తుంది అన్నమాట. ఓకే, ప్రతి చోట ఇంతే, ఇట్లనే సేమ్ థీమే. ఏంటంటే మీ స్పెషాలిటీ ఏంటి అసలు? మీ ఆర్ఆర్ దర్బార్ స్పెషాలిటీ అంటే ఒక స్పెషాలిటీ చెప్పడం కష్టం అండి. మనం అంటే మన మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ మెన్యూ. చూసాను, ఒక ఏదో ఒక అంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే బుక్ లా ఉంది. అంటే ప్రతిసారి ఒక కొత్తది ట్రై చేయడానికి కానీ అలా ఉండాలి ప్రాపర్ ఫుడీస్కి అని చెప్పి. ఇప్పుడు బిర్యానీస్ వచ్చి మనకు ఒక 100 రకాల బిర్యానీలు ఈజీగా ఉంటాయి. 100 రకాల బిర్యానీలు. వావ్, బిర్యానీ లవర్స్ కి అయితే కమాన్.
స్టార్టర్స్ వచ్చి ఆల్మోస్ట్ 200 రకాలు ఉంటాయి. దాంతో పాటు మనకి టుడే స్పెషల్స్ అని బోర్డు బయట ఉంటుంది. ప్రతి బ్రాంచ్ లో టుడే ప్రతిరోజు స్పెషల్, ప్రతిరోజు చేంజ్ అవుతుంది. అక్కడ షెఫ్ స్పెషల్స్ ప్రతిరోజు చేంజ్ అవుతుంది ఉంటాయండి. మీ దగ్గర ఈ బుట్ట బిర్యానీ అనేది స్పెషల్ గా ఉంటుంది ఏంటంటే? బుట్ట బిర్యానీ వచ్చేసి దాంట్లో 4 రకాలు వెరైటీస్ వస్తాయండి. 2 చికెన్, ఒక ప్రాన్, ఒక ఫిష్, దాంతోపాటు ఒక ఎగ్ వస్తుందండి. అది బుట్ట బిర్యానీ ఒక ముగ్గురికి సరిపోద్ది. చాలా అంటే చాలా ఎక్కువగా ఇక్కడ నుంచి పార్సిల్స్ కానీ లేకపోతే ఇక్కడ డైనింగ్ కానీ చాలా ఎక్కువగా బుట్ట బిర్యానీ. అలాగే రాజుగారి కోడి వేపుడు అని, రాజుగారి కోడి పులావ్స్ అని. అదే రాజుగారి కోడి వేపుడు వచ్చి మంచి ఇండియన్ స్టైల్, కొంచెం కాజు పౌడర్ తో మంచిగా దేశీ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటది. అంటే మన టేక్ వేలో ప్రతిరోజు ఉంటాయి కొన్ని వెరైటీస్. స్టార్టర్స్ వచ్చి వింగ్స్, జాయింట్స్, హాఫ్ వింగ్స్, రాజుగారి కోడి వేపుడు, చిల్లీ చికెన్, చికెన్ 65. కర్రీస్ లో వచ్చి ఆంధ్ర స్టైల్ చికెన్ బోన్లెస్ కర్రీ, బోన్ కర్రీ, మటన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, చాలా పెద్ద ఇవన్నీ టేక్ వేలో ప్రతిరోజు ప్రతి పాయింట్ లో ఉంటాయి అన్నమాట. వెజ్ లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు బొట్టు బిర్యానీ తీసుకుంటే మనకి బిర్యానీ వెజ్ లో కూడా ఉంది. ఇంకా వెజ్ లో గుండం గారి గోంగూర పలావ్ అని, మెనూ సెటప్ అంతా కూడా చాలా హైలైట్ ఉంది అసలు, సూపర్. ఇక్కడ ఆర్ఆర్ దర్బార్ అంటే చాలా చాలా స్పెషల్. దేనికి అంటే నాన్ వెజ్. ఇక్కడ వెజిటేరియన్ దొరుకుతుందనే విషయం కూడా చాలామంది మర్చిపోతారనమాట. ఎందుకంటే ఇక్కడ దొరకని నాన్ వెజ్ ఐటమ్ ఏది ఉండదు. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఇంకా చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా మంచి టేస్ట్ ఉంటాయి. అసలు వీళ్ళ బుక్లెట్ అంటే నేను ఏమనుకోద్దు, మెనూ, వీళ్ళ మెనూ కార్డే ఒక చిన్న సైజు బుక్లెట్ అనమాట. ఇంకా అది చిన్న సైజు కూడా కాదు అసలు, చాలా అంటే ఎగ్జామ్కి కూడా ఇన్ని పేజీలు చదవలేదు అంత అలా ఉంది అసలు. సూప్స్, స్టార్టర్స్, అందులో కూడా అంటే నేను చెప్పేవన్నీ కూడా వెజ్, నాన్ వెజ్ రెండు కూడా. చికెను, ప్రాను, అట్లాగే ఫిష్, ఇవన్నీ కూడా స్టార్టర్స్. అలాగే తందూరి, అట్లాగే మెయిన్ కోర్స్లో వెజ్ కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. ఇంకా బిర్యానీస్ అయితే మాత్రం ఆర్ఆర్ దర్బార్లో ఉన్న బిర్యానీస్ నాకు తెలిసి విజయవాడలో ఎక్కడా చూడలేదన్నమాట. అన్ని రకాల బిర్యానీస్ వీళ్ళ దగ్గర స్పెషల్. ఇంకా పులావ్స్, అట్లాగే ఫ్రైడ్ రైస్లు, డిజర్ట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఈరోజు స్పెషల్స్లో అంటే ఈరోజు స్పెషల్స్ అని ఎందుకన్నానంటే ఆర్ఆర్ దర్బార్లో రోజు వీళ్ళ మెనూ అనేది అంటే స్పెషల్స్ ఉంటాయి. రెగ్యులర్గా ఆర్ఆర్ దర్బార్ స్పెషల్ అని ఒక బోర్డు ఉంటుంది. అంటే వీళ్ళ మెనూ రెగ్యులర్గా ఒకటి ఉన్నప్పటికీ కూడా ఆర్ఆర్ దర్బార్ స్పెషల్ అని ఆ రోజు చెఫ్ స్పెషల్స్ అనేది ఉంటాయి అన్నమాట. అందులో ఈ రోజు అయితే మాత్రం ఇవి నా కళ్ళ ముందు అయితే ప్రత్యక్షమయ్యాయి. వీటన్నిటిని చూస్తే ఒక పక్కన చికెను, ఇక్కడేమో మటను, అసలు నల్లి గోష్ బిర్యానీ అసలు చూడండి. అసలు అబ్బా 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 పొగలు కక్కుతూ ఒక రేంజ్లో ఉంది కదా అసలు. ఇక నెక్స్ట్ ఇంకా మొత్తం బర్డ్, కోడి మొత్తం రెడీగా ఉంది, అలా పొగలు కక్కుతూ ఉందన్నమాట. ముర్గ్ ముస్లిం బిర్యానీ దీని పేరైతే. ఇకపోతే ఇక్కడ ఆర్ఆర్ దర్బార్ సిగ్నేచర్ బిర్యానీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఆర్ఆర్ దర్బార్కి వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దని చెప్పింది ఏంటంటే ఇదిగో ఈ బుట్ట బిర్యానీ అనమాట. ఈ బుట్ట బిర్యానీ టేస్ట్ ఎంత స్పెషల్లో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ బుట్ట బిర్యానీ చెప్పడం అంటే ఇప్పుడు ఈ నల్లి గోషనో లేకపోతే ఈ మూర్గ్ ముస్లిం అయితే ఒకటే అంటే చికెన్ ఆర్ మటన్ మాత్రమే టేస్ట్ చేసామన్న ఫీల్ ఉంటుంది. బట్ ఈ బుట్ట బిర్యానీ మాత్రం మనం ఆర్డర్ చేస్తే అటు చికెన్లో 2 రకాలు, చికెన్ 65, ఇంకా ఇంకొక చికెన్ ఐటము, అట్లాగే ఫిష్, ప్రాన్స్, ఇట్లా ఒక 4 రకాల వెరైటీస్తో ఈ బుట్ట బిర్యానీ అయితే మాత్రం అందరినీ కట్టి పడేస్తుంది అనమాట. అఫ్కోర్స్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే పన్నీర్ టిక్కా బిర్యానీ అక్కడ రెడీ ఉంది. అలాగే ఫిష్ తవ్వ, అలా ఒక ఫిష్ మాదిరి అట్లా రెడీగా ఉందన్నమాట. వీళ్ళ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వింగ్స్ అనమాట, కింగ్స్ వింగ్స్ అని. వీళ్ళ మెనూలో అయితే మీకు ఎక్కడ కనిపించదు కానీ ఈ మధ్య వింగ్స్, సమోసాస్ అని వీళ్ళు ఒక క్లౌడ్ కిచెన్ కూడా స్టార్ట్ చేశారట. ఈ క్లౌడ్ కిచెన్లో మనకి స్విగ్గీ, జొమాటోలో అవి ఆర్డర్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి. ఇకపోతే గుంటూరు చిల్లీ చికెన్ అదిరిపోయింది కదా, చూస్తుంటేనే లుక్
గుంటూరు గుర్తొచ్చేస్తుంది అనమాట. ఇది రాజుగారి కోడి వేపుడు. పేరు ఎంత టెంప్టింగ్గా ఉందో ఫుడ్ కూడా అంతకంటే టెంప్టింగ్గా ఉందన్నమాట. ఆర్ఆర్ దర్బార్ సుప్రీం చికెన్, ఇది కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ అయితే నా ఎదురుగా ఉన్న మెను. కొంచెం కొంచెంగా అన్నీ పట్టుబడదాం, సరేనా? ఈ ఆర్ఆర్ దర్బార్లో దర్బార్ సుప్రీం చికెన్ అంటే ఇది స్టార్టర్ ఐటమ్. పైనంతా క్రంచీగా, లోపల చికెన్ మెత్తగా అదిరిపోయింది స్టార్టర్ అయితే. నెక్స్ట్ ఇంకో స్పెషల్ ఐటమ్ ఏంటంటే రాజుగారి కోడి వేపుడు. ఇది ఎప్పుడెప్పుడు తిందామా నేను ఫస్ట్ నుంచి ఎదురు చూస్తున్నాను. ఇది ఈ రాజుగారి కోడి వేపుడు కూడా ఈ ఆర్ఆర్ దర్బార్కి ఒక సిగ్నేచర్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇది ప్రతిరోజు కూడా టేక్ అవేలో కూడా అవైలబుల్గా ఉంటుంది. గుంటూరు చిల్లీ చికెన్. ఈ గుంటూరు చిల్లీ చికెన్ కూడా గుంటూరు కారంతో అద్దిరిపోయే లుక్తో ఉంది అనమాట. ఇప్పటి వరకు తిన్న 3 చికెన్ ఐటమ్సే, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్తో వాటి పేర్లు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఆ టేస్ట్ కూడా అంతే డిఫరెంట్తో, చాలా మంచి టేస్ట్తో చాలా చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ చిల్లీ చికెన్లో ఉండే గ్రేవీ కూడా లైట్ స్పైస్, సూపర్ టేస్ట్, బాగుంది. కింగ్స్ వింగ్స్. ఆ చికెన్ పీస్ కంటే ఆ పైన ఉండే వెట్ గ్రేవీ అబ్బా. జనరల్గా వింగ్స్ క్రంచీ వింగ్స్ తినేదిని ఈ వింగ్స్ చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. చికెన్తో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ ఆర్ఆర్ దర్బార్ వాళ్ళు. ఎందుకంటే జనరల్గానే వీళ్ళు స్టార్ట్ అయిందే చికెన్ పౌల్ట్రీ బిజినెస్ నుంచి. ఒక చిన్న చికెన్ ఫామ్లా ఉన్న ఈ షాపు తర్వాత ఒక చిన్నగా స్టార్టర్స్ ఐటమ్స్ రెడీ చేసే ఒక చిన్న షాప్లో ఉన్నది. మళ్ళీ తర్వాత ఒక చిన్న రెస్టారెంటు, ఆ తర్వాత ఈరోజు ఇగో ఇంత పెద్ద సామ్రాజ్యం. అసలు ఈ అంబియన్స్ అయితే మాత్రం ఉంటుందండి. నిజంగా మనం విజయవాడలో ఉన్నామని కాసేపు మర్చిపోతాం. ఈ రెస్టారెంట్లో ఉన్నంతసేపు, ఆర్ఆర్ దర్బార్లో ఉన్న కాసేపు మాత్రం ఎక్కడో ఏదో ఒక మహల్లో, ఒక రాజ్మహల్లో నిజాం కాలం నాటికి వెళ్ళిపోయామా అన్న ఫీల్ ఉంటుందన్నమాట. స్టార్టర్స్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తవ్వా ఫిష్. తవ్వా ఫిష్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ కూడా ఈ తవ్వా ఫిష్ చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. సూపర్. చికెన్ ఐటమ్సే కాదు, ఫిష్ కూడా అదుర్స్. ఓవరాల్గా స్టార్టర్స్ అయితే మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. బిర్యానీస్ అయితే చాలా ఉన్నాయి. ఏ బిర్యానీ తినాలన్నా కూడా చాలా అంత అది కావాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది, ఇదైతే ఇంకా కావాలనిపిస్తుంది అనమాట. అద్దరిపోయే పన్నీర్ టిక్కా బిర్యానీ. పన్నీర్ కూడా చాలా చాలా లుక్ అద్దర్స్. పేరుకే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ టాప్ ఉంది. పన్నీర్ అయితే పిచ్చ సాఫ్ట్. మేము నాన్ వెజ్ తినాం, వెజ్ని చాలా బాగా ఇష్టపడతాం అనుకునే వాళ్ళకి చాలా మంచి చాయిస్ ఆర్ఆర్ దర్బార్లో ఈ పన్నీర్ టిక్కా బిర్యానీ. ఈ మూర్గ్ ముస్లిం బిర్యానీలో ఫుల్ బర్డ్ మాత్రం అసలు ఒక 4-5 వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మూర్గ్ ముస్లిం బిర్యానీ బాబా అసలు ఒక సైడ్ పీస్ తీసుకుంటేనే ఈ రేంజ్లో ఉంటే మొత్తం ఫుల్ బర్డ్ తీసుకుంటే అసలు రేంజ్లో ఉంటుంది అనమాట. అసలు జస్ట్ చిన్న పీస్ టేస్ట్ చేద్దాం ఫస్ట్. ఈ కాంబినేషన్లో బిర్యానీ చుట్టూ ఉండే గ్రేవీని కొంచెం అట్లా ఈ బిర్యానీకి తగిలించి ఆ బిర్యానీ రైస్ ఫ్లేవర్ కూడా చాలా సెటిల్డ్ ఫ్లేవరు, మంచి టేస్ట్ ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. రైస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. 4 ఈజీగా హ్యాపీగా కడుపు నిండా ఆస్వాదించేయచ్చు. అసలు బిర్యానీ రైస్ అలా ఇట్లా కలుపుతుంటే వచ్చే అరోమా మాత్రం ఆహా సూపర్ ఫ్లేవర్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాన్స్, ఫిష్, చికెన్లో మళ్ళీ 2 రకాలు. చికెన్ 65, ఇది చికెన్ 65.
పెద్ద పెద్ద ప్రాన్స్. ఈ ఆర్ఆర్ దర్బార్లో ఈ బుట్ట బిర్యానీ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే 4 రకాలు నాన్ వెజ్ ఐటమ్స్తో చక్కగా బుట్టలో ఈ బిర్యానీ. నాకు నిజానికి ఇప్పటికీ నిండిపోయినా కానీ ఆ టేస్ట్ చూస్తుంటే మాత్రం అసలు ఎక్కడ ఆగాలనిపించట్లేదు అన్నమాట. ఓవరాల్గా ఈ బుట్ట బిర్యానీ మాత్రం ఆర్ఆర్ దర్బార్లో చాలా స్పెషల్గా ఉంది. ఇన్ని రకాల ఐటమ్స్తో చాలా చక్కని క్వాంటిటీతో చాలా రుచికరంగా చాలా అట్రాక్టివ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ బిర్యానీని చూడంగానే ఒక వైబ్రేషన్ అనమాట. రేపు భలే ఉందే ఈ బుట్ట బిర్యానీ అనే ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది అంతే. అసలు ఎంత పెద్ద మటన్ పీసో చూడండి, అదిరిపోయింది కదా లుక్. అసలు దాన్ని సర్వ్ చేసిన విధానమే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. అసలు ఇందాక నల్లి గోష్ ఒక మటన్ పీస్ తీస్తే అసలు పొగలు గక్కిందనమాట. ఒక రేంజ్లో ఉంది. నల్లి గోష్ స్పెషాలిటీ ఏంటంటే చక్కగా ఫ్లేవర్డ్ మంచి బిర్యానీ రైసు, ఆ బిర్యానీ రైస్ మీద మటన్ కీమా, అలాగే చక్కని మటన్ పీస్ ఎంత పెద్దగా ఉందో చూసారా. ఒక లెగ్ మొత్తం కాళ్ళు, మేక కాళ్ళు ఇవన్నీ కూడా చక్కగా చాలా పెద్దగా ఉంది. ఇందాక నుంచి బిర్యానీలు తింటుంటే ఇదే హైలైట్ ఏమో అంటే ఫస్ట్ పన్నీర్ టిక్కా తిన్నాను, చాలా హైలైట్ ఏమో. మేబీ వెజ్ కదా, వెజ్లో సూపర్ హైలైట్. మళ్ళీ తర్వాత ఫుల్ బర్డ్ ఉన్న ఆ కోడి బిర్యానీ తింటే దీనికన్నా ఇంకా ఇది హైలైట్ ఏమో. ఇట్లా ఒక్కొక్కటి తింటుంటే ఇది దీనికంటే హైలైట్ అంటే ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆర్ఆర్ దర్బార్లో ఆ చికెన్ బిర్యానీ తిన్నా, పన్నీర్ బిర్యానీ తిన్నా, ఎవర్ గ్రీన్ మటన్ అంటే నల్లి గోష్ బిర్యానీ తిన్నా అదిరిపోయినాయి అన్నీ కూడా. ఈ నల్లి గోష్లో అయితే ఈ కీమా గ్రేవీలాగా అంటే కర్రీ కీమా అంతా కూడా ఈ బిర్యానీలో గ్రేవీలా కలుపుకుని తింటుంటే సామిరంగా అదిరిపోయింది. ఇంత పెద్ద పీస్ ఉంది, ఎట్లా తినాలరా అని అనుకుంటున్నాను. బట్ మటన్ చాలా చాలా సాఫ్ట్గా. ప్రస్తుతం నేనున్నదైతే మొగల్రాజపురం జమ్మి చెట్టు సెంటర్లో ఈ ఆర్ఆర్ దర్బార్ ఉంటుంది. బయట నుంచి కూడా లుక్ మీకు ఒక కింగ్ లుక్ ఒకటి ఉంటుంది, పెద్ద బొమ్మ, పెద్ద విగ్రహంలా ఉంటుంది అనమాట. బయట నుంచి ఇదేదో పెద్ద కోటలా ఉంది అనే ఫీల్ ఉంటుంది. లోపలికి వస్తే మాత్రం ఇంక ఇది మరో ప్రపంచమే. సో ఇది కాకుండా వీళ్ళకి మరో 5 బ్రాంచెస్ విజయవాడలో ఉన్నాయి. ఆటో నగర్లో ఒక బ్రాంచు, పటమట ఒక బ్రాంచు, పటమట లంకలో ఇంకొక బ్రాంచు, భవానీపురం, అలాగే రామకృష్ణపురం. ఈ 5 ప్లేసుల్లోని కూడా ఈ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే కింగ్స్ వింగ్స్. ఆ వింగ్స్ ఒకటి, వింగ్స్ అండ్ సమోసా కూడా. సమోసాల్లో మళ్ళీ వెజిటేరియన్ సమోసాస్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ సమోసాస్ కూడా ఉంటాయి అన్నమాట. వీళ్ళ స్పెషల్ అదంతా కూడా క్లౌడ్ కిచెన్. అంటే ఇక్కడి నుంచే అంతా నడుస్తున్నా కానీ అది ఇక్కడ అంటే రెస్టారెంట్లో మెనూలో ఉండదు కానీ, బట్ మనం స్విగ్గీ జొమాటోలో అయితే మాత్రం ఇవి అవైలబుల్గా ఉంటాయి వీళ్ళకి సంబంధించింది. ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదగడం ఒక ఎత్తు అయితే, ఇంత మంచి టేస్ట్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చే కస్టమర్లకు అందివ్వడం, ఇక్కడికి వచ్చే వాళ్ళు అంటే మళ్ళీ ఇంకా పెరుగుతూనే ఉంటారు తప్ప, అంటే మౌత్ పబ్లిసిటీతో ఇంకా ఇక్కడికి పెరుగుతుంటారు తప్ప, ఈ ఆర్ఆర్ దర్బార్ ప్రస్థానం అంటే ఈ కోటలాగే అట్లా విస్తరించుకుంటూ పోతున్నారు అనమాట. అంటే అటు బ్రాంచ్ల్లో కావచ్చు, ఇటు కస్టమర్లను అట్రాక్ట్ చేసుకుని కస్టమర్లను పెంచుకోవడంలో కావచ్చు. ఓవరాల్గా ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంది. ఇక్కడ డిజర్ట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇంకా అంటే ఒక ఫ్యామిలీ వచ్చింది అంటే వాళ్ళకంటే పిల్లలకి కావాల్సినవి పిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకి కావాల్సినవి పెద్దవాళ్ళకి ఉంటాయి. బిర్యానీ లవర్స్ అయితే మాత్రం 100 రకాల బిర్యానీలు, అలాగే ఇంకొన్ని 100 రకాల స్టార్టర్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, చాలా అంటే చాలా పెద్ద మెనూయే ఈ ఆర్ఆర్ దర్బార్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఓవరాల్గా ఆర్ఆర్ దర్బార్లో డైన్ లైక్ ఏ కింగ్, దానికి ప్రతి అక్షరం కూడా న్యాయం చేస్తుందన్నమాట. ఇది ఓవరాల్గా విజయవాడలో ఉన్నటువంటి ఆర్ఆర్ దర్బార్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.